ఉంటాను. భర్త ఐటీ, భార్య ఐటీ, ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు. నీ ఆదాయం ఎంత, ఆవిడ ఆదాయం ఎంత అంటే 90% నాకు చెప్పింది ఆడవాళ్ళ ఆదాయం ఎక్కువ ఉంది, మగబిడ్డల కంటే భర్త కంటే భార్య ఆదాయం ఎక్కువ ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థమవుతుంది ఎన్నో ఏండ్ల అవసరం లేదు. మన దగ్గర ఆర్గనైజేషన్ రెడీగా ఉంది, టెక్నాలజీ రెడీగా ఉంది, చేసే మనసుండే ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంది. ఇప్పుడు చేయాల్సింది మీరు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటే ఏదైనా సాధ్యం. ప్రపంచంలో ఉండే వ్యక్తులందరినీ తీసుకొస్తాను, మీరు భాగస్వాములు చేస్తాను. మీరు చేసే పనులు మళ్ళా ప్రపంచం మొత్తం మార్కెట్ ఇచ్చే విధంగా చేసే బాధ్యత నాది. ఉపయోగించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్. యా, సో ర్యాపిడో నుంచి అండి మేము. సో ప్రజెంట్ వచ్చేసి సీఎం సార్ చెప్పినట్లు అందరూ ఇంట్లోనే ఉండి వంట చేయాలి ఆడవాళ్ళంటే, లేదంటే ఇంకోటి ఏదో చేయాలి ఇంట్లోనే చేయాలనే ఉద్దేశంతో కాకుండా బయటకు వచ్చి ఎర్న్ చేసే అవకాశాలు ఉండాలి అని చెప్పారు కదా. సో అవకాశాలలో భాగంగానే ర్యాపిడోలో ఇప్పటి వరకు ఆల్రెడీ కొంతమంది స్త్రీలు వర్క్ చేస్తూ ఉన్నారు, బైక్ ట్యాక్సీలో కానీ లేదా ఆటోలు కానీ కొంతమంది. సో అందులో వాళ్ళతో మాట్లాడినప్పుడు మాకు తెలిసిన కొంత విషయం ఏంటంటే ఆర్థిక సహాయం ఉంటే ఇంకా ఎక్కువ మంది ముందుకు రాగలరు అనే ఉద్దేశంతో చెప్పినప్పుడు అప్పుడే మాకు మెప్మా డైరెక్టర్ గారు శ్రీ తేజ్ భరత్ గారు యాక్చువల్లీ ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ మెప్మా ద్వారా అవన్నీ తెలిసి, ప్లస్ చంద్రబాబు నాయుడు సార్ గారి విజన్ యాక్చువల్లీ ఎంపవరింగ్ ఉమెన్ అనే ఉద్దేశంలో సో మెప్మాతో కొలాబొరేట్ అయ్యి ప్రజెంట్ ఉమెన్కి స్త్రీలకి యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఎర్న్ చేసే అవకాశాలు ప్లస్ కొంత ఆర్థిక సహాయం నెల కూడా అందజేసే ఉద్దేశంతో బైక్ పింక్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశామన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అది ఆంధ్రాలో 8 cities నడుస్తూ ఉంది. సో ఎక్కడైనా కూడా దాని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఏంటమ్మా మీకు అందరికీ జ్ఞాపకం ఉందా, నేను లాంగ్ బ్యాక్ ఆర్టీసీలో కండక్టర్లు పెట్టాను, జ్ఞాపకం ఉందా? ఉన్నారా ఇప్పుడు కండక్టర్లో? అప్పుడు తీసుకున్న నిర్ణయం అందరూ అన్నారు ఆడవాళ్ళు కండక్టర్లా అన్నారు. కాదు, ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా కూడా పెడతారని చెప్పారు, కానీ ముందుకు రాలా. వచ్చుంటే డ్రైవర్లుగా కూడా పెట్టేవాడిని. ఈరోజు మీ అందరూ ధైర్యంగా ఉండాలి. అన్ని రంగాలలో మగవారితో ధీటుగా మనం పనిచేయాలి. అందుకనే ఈరోజు ఆటోల్లో కూడా మీరు షీ ఆటో కింద ఆడబిడ్డలే డ్రైవ్ చేసే పరిస్థితి వస్తుంది. ర్యాపిడో ఉంది, మీరు ఎక్కడున్నా కూడా మీకు అవి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎక్కడ పికప్ చేసుకోవాలి, ఎక్కడ డ్రాప్ చేయాలని. ఆటోమేటిక్గా డబ్బులు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ డబ్బులు మీకు ఆటోమేటిక్గా డిడక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన మోటార్ బైకులు కూడా మీరు ఏమన్నా డ్రాప్ చేయగలిగితే మోటార్ బైకులు కూడా ఇప్పిస్తాం. ఇప్పుడే నేను అడిగాను, ఎటు ఆఫీస్కి వెళ్తా ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మోటార్ బైకులు కూడా డ్రాప్ చేసి అదనంగా డబ్బులు సంపాదించుకుంటామని ఆడబిడ్డలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు సొంత వాహనాలంటూ కూడా ఇందులో చేరొచ్చు, దానివల్ల అదనపు ఆదాయం వస్తుంది. నేను ఆలోచించేది వినూత్నమైన ఆలోచనలు మీకు అందుబాటులో తెస్తాను. నా ఆలోచనల్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. అందుకే ర్యాపిడో కూడా తీసుకొచ్చాం. ఇలాంటి వ్యవస్థలను ఈరోజు ఒక 25 వ్యవస్థలు తీసుకొచ్చాం. నా ఆలోచన ఒకటే, 1 లక్ష మంది పారిశ్రామికవేత్తల్ని ఈ ఒక్క సంవత్సరంలో తయారు చేయాలన్న ఆలోచన. 1 లక్ష మంది ఆడవాళ్లలో మహిళల్లో ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయాలనేది నా ఆలోచన. అది అగ్రిమెంట్ చేశాం, ఇది అమలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికి కూడా డీటెయిల్స్ అన్ని పంపిస్తా. మీ మండల సమాఖ్యలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మీకు ఎడ్యుకేట్ చేస్తారు. మేమేం చేసేది ఎప్పటికప్పుడు మీకు తెలియజేసి మీరు ఏ విధంగా భాగస్వాములుగా ఉన్న చేపించే బాధ్యత తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు రెగ్యులర్ ప్రోగ్రాం పోదాం. ఈరోజు ఇది చూసిన తర్వాత ఒక్కసారి మీకు ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ర్యాపిడో, థ్యాంక్ యూ.
గట్టిగా చప్పట్లు కొట్టి వచ్చిన వాళ్ళందరినీ మన కోసం అభినందించండి.